హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ ద సంచారి. ఈరోజు ఈ వీడియోలో అయితే మనం కన్యాకుమారి టూర్ గురించి తెలుసుకోబోతున్నాం. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. వ్యూస్ కూడా అదిరిపోయాయి. అసలు కన్యాకుమారి అంటే మామూలుగా లేదు. ఇక ఇప్పుడైతే మనం ఫస్ట్ కన్యాకుమారి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. మన హైదరాబాద్ నుంచి అయితే డైరెక్ట్గా ట్రైన్స్ అయితే అవైలబుల్ లేవు కన్యాకుమారికి. వీక్లీ 2 ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అవి నాగర్కోయిల్ వరకు వెళ్తాయి. నాగర్కోయిల్ నుంచి కన్యాకుమారి జస్ట్ 20 కిలోమీటర్ డిస్టెన్స్ అంతే. నాగర్కోయిల్ రైల్వే స్టేషన్లో దిగాక రెగ్యులర్ బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి నాగర్కోయిల్ నుంచి కన్యాకుమారికి. ఇక ఇంకో సైడ్ అయితే విజయవాడ నుంచి అయితే చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కన్యాకుమారికి. లేదంటే ముందుగా చెన్నై అయినా చేరుకొని చెన్నై నుంచి కూడా కన్యాకుమారికి అయితే చేరుకోవచ్చు. ఇక ఫ్లైట్ విషయానికి వస్తే కన్యాకుమారికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ త్రివేంద్రం ఎయిర్పోర్ట్, తిరువనంతపురం అని కూడా అంటారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే అవైలబుల్లో ఉంది తిరువనంతపురంలో. తిరువనంతపురం ఎయిర్పోర్ట్ నుంచి కన్యాకుమారి అయితే 90 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక కన్యాకుమారిలో చూడవలసిన ప్రదేశాలు అయితే బీచెస్కి అయితే ఫేమస్ కన్యాకుమారి. అలాగే కన్యాకుమారి అమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. మన ఇండియాలో అయితే లాస్ట్ సిటీ కన్యాకుమారి. లాస్ట్ సిటీ అయినా సరే ఎంతో బ్యూటిఫుల్గా, ఎంతో అందంగా ఉంటుంది. ఇక ముందుగా కన్యాకుమారి చేరుకొని కన్యాకుమారి అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. ఇక అమ్మవారి దర్శనం అయిపోయాక మన ముంగట కనిపించేది అయితే వివేకానంద రాక్ మెమోరియల్. ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే ఫస్ట్ అయితే అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వచ్చాక పక్కనే రాక్ మెమోరియల్కి వెళ్ళడానికి షిప్స్కి అయితే టికెట్స్ ఇస్తారు. కాకపోతే కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఆ టికెట్ తీసుకోవడానికి అయితే 2-3 కిలోమీటర్స్ లైన్ ఉంటుంది. కాకపోతే ఒక్కసారి ఆ టికెట్ మన చేతికి వచ్చి ఒక్కసారి బోట్ ఎక్కామంటే మాత్రం ఆ వ్యూస్ చూడడానికి అయితే 2 కళ్ళు అయితే సరిపోవు. ఇప్పుడు మనమైతే బోట్లో ఉన్నాం, వెళ్తున్నాం వివేకానంద రాక్ మెమోరియల్కి. మీకు కూడా చాలా దగ్గర నుంచి చూపిస్తాను నేను ఇప్పుడు. ఇక టికెట్ ప్రైస్ అయితే బోట్లో వెళ్ళడానికి 50 రూపీస్ ఒకటి ఉంటుంది, 200 రూపీస్ ఒకటి ఉంటుంది. మీ చాయిస్, మీ ఓపికని బట్టి ఏ టికెట్ తీసుకోవాలనుకుంటే ఆ టికెట్ తీసుకోవచ్చు. ఇక పదండి, వ్యూస్ అయితే ఎంజాయ్ చేద్దాం. వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ నాకు కూడా కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.
మెయిన్గా కన్యాకుమారి అంటే మాత్రం అందరికి గుర్తొచ్చేది సన్సెట్ అండ్ సన్ రైజ్. కన్యాకుమారి వచ్చిన వాళ్ళు మాత్రం ఈ రెండింటిని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. సన్సెట్ మరియు సన్ రైజ్ అయితే చాలా బాగుంటుంది. పబ్లిక్ అయితే నైట్ 3 o'clock నుంచి మెల్కో ఇచ్చి కన్యాకుమారి బీచ్కి వచ్చి అయితే వెయిట్ చేస్తారు సన్ రైజ్ కోసం అయితే. మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే బోట్లో ఎక్కగానే వాళ్ళు మనకి ఫస్ట్ ఇచ్చేది లైవ్ జాకెట్స్. ప్రతి ఒక్కరు మాత్రం లైవ్ జాకెట్స్ అయితే వేసుకోండి. మనకెందుకులే ఏం కాదులే అని మాత్రం అస్సలు అనుకోకండి. సముద్ర అలలు చూస్తుంటే మాత్రం చాలా భయం వేసింది అలా బోట్లో వెళ్తుంటే. సో ప్రతి ఒక్కరు మన సేఫ్టీ మన చేతిలోనే ఉంటుంది. మనమే చూసుకోవాలి. తప్పకుండా లైవ్ జాకెట్స్ అయితే వేసుకోండి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. ఇక ఇప్పుడైతే మనం బోట్ దిగి రాక్ మెమోరియల్కి అయితే చేరుకున్నాం. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఎంట్రీకి పర్ పర్సన్ 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. అందులో మాత్రం చేపలు చాలా ఉన్నాయి. Through the wastelands, through the highways, till my shadow
ఇక్కడ మనకు కనిపించేది అయితే ధ్యాన మందిరం, మెడిటేషన్ కోసం అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కాసేపు కూర్చొని మెడిటేషన్ చేసుకుని అయితే వెళ్తారు. చాలా సైలెంట్గా ఉంటుంది ఏరియా అయితే ఈ ప్లేసు. అక్కడే వివేకానంద రాక్ మెమోరియల్లో మీరు కూడా వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. అందరు ధ్యానం చేస్తుంటే మీరు కూడా వాళ్ళ మధ్యలో కూర్చొని ధ్యానం చేస్తుంటే. ఇక ఇన్సైడ్ అయితే కెమెరా అలౌ లేదు, అందుకోసం లోపల మీకు ఏం చూపించలేకపోతున్నాను, ఖాళీ బయట మాత్రమే చూపిస్తున్నాను. ఈ రాక్ మెమోరియల్, వివేకానంద రాక్ మెమోరియల్లో వివేకానందుడు ఉంటాడు. దానికి ఆపోజిట్లోనే మళ్ళీ ఇంకో చిన్న టెంపుల్ ఉండి అందులో కన్యాకుమారి అమ్మవారి పాదాలు అయితే ఉంటాయి. ఈ రెండు దర్శించుకోండి ఇక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా. ఇక ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే రాజస్థాన్ నుంచి వచ్చారు. లేడీస్ అందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ సాంప్రదాయ నృత్యం చేస్తూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనం రిటర్న్ అయిపోయాం. వెళ్ళిన షిప్లోనే మళ్ళీ మనం రిటర్న్ వచ్చేయాలి. షిప్స్ అప్ అండ్ డౌన్ ట్రిప్స్ కొడుతూనే ఉంటాయి. తిరిగినంత సేపు తిరిగి ఏదో షిప్ ఎక్కి వచ్చేయడమే. కాకపోతే టికెట్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్ళి నాకు కొంచెం వ్యూస్ అనేవి పెరుగుతాయి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. ఎంత పెద్ద వస్తున్నాయి ఇడగో. ఏంది